అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష శిరోమణి జ్యోతిషరత్న డాక్టర్ జీబీపీ మురళీకృష్ణ. శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు. అయ్యప్ప స్వామి జన్మదినం ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, అయ్యప్ప స్వామి జన్మదినం ఏప్రిల్ 1వ తేదీన. అంటే ఆ రోజు ఏంటి ప్రత్యేకత అంటే, ఆ రోజు ఉత్తరా నక్షత్రం వస్తుంది. అయితే మరి మార్చి 4వ తేదీ మనకు పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రం వచ్చింది కదా, ఆ రోజు జరుపుకోవాలన్నా లేక ఏప్రిల్ 1వ తేదీ ఉత్తరా నక్షత్రం వస్తుంది దానిలో జరుపుకోవాలనే సందేహం చాలామంది వెలిపించుతున్నారు. వాళ్ళ కోసంగా ఈ వీడియో చేస్తున్నాను. మనము తెలుగు వాళ్ళము అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మనం అందరం ఫాలో అయ్యేది చాంద్రమానం. అమావాస్య తర్వాత పాడ్యమితో మాసం ప్రారంభమవుతుంది. అయితే తమిళనాడు కానీ కేరళ కానీ వాళ్ళు ఫాలో అయ్యేది సూర్యమానం. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక నెల ఉంటాడు. రాశి మారినప్పుడు నెల మారుతుంది. ఉదాహరణకు మనకు పాల్గొన మాసం ప్రారంభమైంది కనుక పాల్గొన మాసంలో వచ్చే ఉత్తరా నక్షత్రంలో మనం అయ్యప్ప పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. ఇప్పుడు అది మార్చి 4. కానీ పాల్గొన మాసం అనేది కేరళలో ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే చిట్ట చివరి మాసం మీనమాసం. మీనమాసం అంటే ఏంటి? మీనంలోకి సూర్యుడు ప్రవేశించిన కాలం. మీనంలోకి సూర్యుడు ప్రవేశించేది మార్చి 14. తర్వాత ఆ మార్చి 14 తర్వాత ఏప్రిల్ 14 వరకు నెల రోజులు ఉంటాడు అక్కడ. ఆ నెలలో ఉత్తరా నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. అది ఏప్రిల్ 1వ తేదీ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా మీరు హాయిగా అయ్యప్ప క్యాలెండర్ ఇస్తారు కదా, ఏప్రిల్ 1వ తేదీన మనకు పంకుని ఉత్తరం అని ఉంటుంది, చూసుకోండి. ప్రతి సంవత్సరం కూడా పంకుని ఉత్తరం. పంకుని అంటే పాల్గొన మాసమే. మనకు చానమాన ప్రకారం వచ్చేసి ఉండొచ్చు, కానీ అది ఫాలో అవ్వకూడదు. మలయాళ మాస ప్రకారంగా పంకుని ఉత్తరం ఎప్పుడు వస్తుందో ఏప్రిల్ 1వ తేదీ వస్తుంది. ఆ రోజు అయ్యప్ప జన్మదిన వేడుకలు జరుపుకోవాలి. ఇక్కడ దయచేసి ప్రతి నెల కూడా ఒక ఉత్తరం వస్తుంది, ఉత్తరా నక్షత్రం ఒకటి వస్తుంది. ప్రతిదీ అయ్యప్పకు విశేషమే. మీరు అభిషేకాలు చేసుకోవచ్చు, మంచిదే. కానీ మనం అందరం అయ్యప్ప జ్యోతి ఎలాగా జనవరి 14 మనం అందరం ఫాలో అవుతున్నామో, ప్రతి సంవత్సరం ఈ యొక్క పంకుని ఉత్తరం ఎప్పుడు వస్తుందో ఆ రోజు జన్మదిన వేడుకలు, అయ్యప్పకు అభిషేకాలు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మీకు అవకాశం ఉంటే గోధుమ రవ్వతో చేసిన స్వీట్ తయారు చేసి అయ్యప్పకు నివేదన పెట్టి అందరికి పంచితే మంచిది. దానమ విత్తనాలు కూడా నివేదన పెట్టి అందరికి పంచితే మంచిది. అయ్యప్ప అభిషేకాలు చేసుకోండి, అయ్యప్పకు ఆశీస్సులు పొందండి. వీలైనంత వరకు ఆ రోజు సూర్యుడు, ఉత్తరా నక్షత్రం అంటే సూర్యుడి నక్షత్రం, అది అవకాశం ఉన్న మేరకు ఒక బ్రాహ్మణ పిలిచి ఆ బ్రాహ్మణులకి దానాదులు ఇచ్చి, గోధుమల దానం కూడా ఇచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవడం మంచిది. ఇంకా అవకాశం ఉంటే అయ్యప్ప గుడి దగ్గర ఎక్కడ మీకు అవకాశాలు ఉన్నా ఆ రోజు సౌర పాశుపత హోమం చేయిస్తే మంచిది. చేసి అయ్యప్పకు అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి, మనందరి మీద అయ్యప్ప అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇక నుంచి అందరూ కూడా ఈ యొక్క పంకుని ఉత్తరం అనేదే ఫాలో అవ్వండి. అంటే ఖచ్చితంగా అయ్యప్ప లిస్టులో ఉంటుంది, శబరిమల లిస్టులో ఉంటుంది, అదే ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బట్ మనం కూడా పాల్గొన మాసం ప్రకారం వచ్చి ఉత్తరా నక్షత్రంలో అభిషేకాలు చేసుకుంటే మంచిదే. కానీ సామూహికంగా మనందరం ఫాలో అవ్వాల్సిన మాత్రము మలయాళ మాసం. అంటే మళ్ళీ చెప్తున్నాం ఒక్కసారి, మీనంలోకి సూర్యుడు ప్రవేశించిన